పేదరికంలో ఉండి వాళ్ళు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకొని న్యాయస్థానాన్ని ఎక్కలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కూడా మనం ఒక సలహాని మాత్రము ఈ వేదిక ద్వారా మనం వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఇందాక సుబ్బారావు గారు ఒంగోలు నుంచి ఆయన ఫోన్ చేశారు కదా, ఆయన చెప్పిన దాని ప్రకారం వాళ్ళ గ్రామంలో శ్మశాన వాటికలు, అలాగనే ఇతర ప్రభుత్వ భూములు, అంటే దేవుడు మాన్యం భూములు కానీ ఏదైనా, అవి కబ్జాలు అవుతున్నాయని చెప్పేసి అంటున్నారు. సో అక్కడ ఉన్న విఆర్ఓలకు తెలియకపోవచ్చు. అంటే ఈలోపు ఒకటండి, కామారెడ్డి నుంచి చంద్రం గారు కాల్లో మాట్లాడుతున్నారు. దాని తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. సార్, చంద్రం గారు మీ సమస్య ఏంటి చెప్పండి. నమస్కారం సార్. అడ్వకేట్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మరి 86లో నేను ఒక 9 గుంటలు అమ్మినాను సార్. అయితే దాన్ని ఇప్పుడు ఏం చేసిరంటే 9 గుంటలకు బదులు 11 గుంటలు యాక్టిఫై చేసుకున్నారు, వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారు. మాకు తెలియదు సార్, ఇప్పుడు అది అట్లా 11 గుంటలు ఉన్నది అన్నట్టు తెలియదు. అక్కడ 32 గుంటలు ఉండే మరి. అయితే ఇప్పుడు ధరణి వచ్చినప్పుడు చూసేసరికి 2 గుంటలున్నర అందులోకి వెళ్ళిపోయింది, కట్ అయిపోయింది. అయితే మళ్ళీ నేను వాళ్ళకి కంప్లైంట్ చేసి అటువంటి దాని మీద మళ్ళీ తెచ్చుకున్నా. ఇప్పుడు నా దగ్గరనే ఉన్నది 23 గుంటలు, కాకపోతే మా ఆధీనంలో లేదు. నేను ఏం చేయాలి అనేది డాక్టర్కు. మీరు తెచ్చుకున్నామంటున్నారు, మళ్ళీ మీ ఆధీనంలో లేదు అంటున్నారు. ఏం తెచ్చుకున్నారు మీరు? అంటే పట్ట పేపర్ ప్రకారము, పాస్బుక్ ప్రకారం నా దగ్గర ఉంది. సత్యాలు మాత్రం సో మీ దగ్గర పేపర్ ప్రకారం ఉంది కానీ ఫిజికల్ గా లేదంటారు, అంతేనా? అయితే మీరు ఒక పని చేయండి, ఇమీడియట్ గా మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సర్వేకి అప్లికేషన్ పెట్టుకొని సర్వే చేయించుకొని మీ ల్యాండ్ని బౌండరీస్ని వేయించుకోండి, మీరు మీ ల్యాండ్ని తీసుకోవచ్చు. ఓకే అండి. మరొక కాలరు రవీంద్రబాబు గుంటూరు నుంచి. రవీంద్రబాబు గారు నమస్కారం, చెప్పండి. నమస్తే అండి ప్లేడర్ గారు. నమస్తే. మీరు చెప్పిన దాంట్లోనే ప్రతి నేను టోటల్ గా చెబుతున్నాను ఆన్సర్ ఉంది. ఇండియాలో ఏమి చేయలేము, అందులో ఆంధ్రాలో ఏమి చేయలేము, కబ్జా అయినా ఇంకోటైనా. మీరు తర్వాత సార్, హలో చెప్పండి వింటున్నాం. తర్వాత మీరు చెప్పారు లేనాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నాళ్ళు కోర్టు సాయం చేసిద్దండి. కోర్టు సాయం చేయమని ఎవరు అడగరు, ప్లేడర్ను పెట్టుకుంటారు. ఇవాళ ఖర్చులను బట్టి ఎవరో తెలియనాళ్ళు తప్పితే ఫీజు ఎంత అవుతుందని బాధపడరు, న్యాయం జరగట్లేదని బాధపడతారు. రెండోది, ఇప్పుడు మీరు ప్లేడర్ గారే కదా, మీరేమనుకోవద్దు, కోర్టులో వాయిదా వేస్తే 20 ఏళ్ళు పట్టిద్దో 30 ఏళ్ళు పట్టిద్దో అతను ఉంటాడో లేదో తెలియట్లా. ఎందుకంటే మా అనుభవంతో చెబుతున్నా, ఒకరోజు వాది ప్లేడర్ వాయిదా అడుగుతాడు, ఒకరోజు ప్రతివాది ప్లేడర్ వాయిదా అడుగుతాడు. జడ్జి గారు సెలవు, ట్రైనింగ్, రైలు రోకో, రాస్తా రోకో, ఇది సరిపోతుంది, న్యాయం జరగట్లా. సరే, అసలు విషయం ఏంటంటే మా విషయము, మాకు ట్రస్ట్ తరఫున భూమి ఉంది. ఆ ట్రస్ట్ తరఫున భూమి ఉంటే వాళ్ళు ఏం చేశారంటే మా ట్రస్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా, తెలియకుండా 17 ఎకరాలు 96 సెంట్లు అయితే 15 ఎకరాలు పట్టాలు ఇచ్చారు. దానిలో 2 ఎకరాలు 96 సెంట్లు మిగిలిపోయింది. ఒకసారేమో మీదేనో మీ సొంతమేమో అని ఎంఆర్ఓ గారు సంతకం పెట్టి స్టాంప్ వేసి ఇస్తాడు. మళ్ళీ ఒక సైడ్ ఏం చేస్తారు, కోర్టుకి వెళ్ళి అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తారు. సరే, మేము ఫైట్ చేసాం. తర్వాత అక్కడే ఈ పట్టా తీసుకున్న అతను కుటుంబానికి 20 సెంట్లు ఇస్తే ఆ 20 పక్కన 1 పెట్టి నాకు 1.20 ఇచ్చారని చెప్పి కోర్టులో వేసాడు కేసు. ఆ కేసు వేస్తే మేము ఒక అతనికి ప్రైవేట్ గా ఊరకనే చేసుకోమని ఇచ్చాం, మా మిగతా పొలం కనిపెట్టుంటాడని. చట్టం ఎట్లుందంటే, వేస్తే ట్రస్ట్ పేరుతోటి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఎవరో అతని పేరో లేకపోతే సభ్యుడి పేరో వేయాలి. నేను ఎందుకు చెబుతున్నానంటే, మీకు కోపం వచ్చిందేమో, ప్లేడర్ గారి దగ్గరకు పోయి నేను ఇదే డిస్కస్ చేసి, ఏమండి పొలం మాది, ఓకే మీరు క్లుప్తంగా చెప్పండి సార్. అడ్వకేట్ గారికి అర్థమైంది మీ ప్రశ్న ఏంటి, మీ సమస్య ఏంటి అనేది అర్థమైంది. ఆల్రెడీ మీరు అడ్వకేట్ ని అప్రోచ్ అయి ఉన్నారు కాబట్టి, ట్రస్ట్ అంటే పబ్లిక్ కి సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి ట్రస్టీలో వేయాలని ఏం లేదండి. ఇంట్రెస్టెడ్ పర్సన్ ఎవరైనా కూడా ట్రస్ట్కి సంబంధించిన ప్రాపర్టీలు ఎవరైనా అన్యాక్రాంతం అవుతున్నప్పుడు, ఇల్లీగల్గా ఎవరైనా ఆక్యుపై చేసుకుంటున్నప్పుడు దాన్ని సేవ్ చేయడం కోసము గుడ్ ఇంటెన్షన్తో ఎవరైనా కూడా కేసు వేసి దాన్ని కాపాడే అవకాశాలు అయితే ఉంటాయి, వాళ్ళు చేయొచ్చు. ఓకే,
ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకో కాలర్ ఉన్నారు ఆలేరు నుంచి, సుభాకర్ రెడ్డి గారు. సుభాకర్ రెడ్డి గారు చెప్పండి మీ సమస్య ఏంటి? హలో సార్, చెప్పండి, అడ్వకేట్ గారు ఉన్నారు, మాట్లాడండి. అది మాది భూమి మీరు 2000 కొన్నామండి. ఉమ్, అది ఒక నెంబర్లా 18 ఎకరాలు ఉంటే అందులో 3 ఎకరాల 4 ఎకరాల భూమి మేము మాకు అలా రిజిస్ట్రేషన్ అయింది. 20 ఏళ్ళ నుంచి వెళ్ళి పాస్బుక్లు ఉన్నాయి. సో ఇప్పుడు మీ సమస్య ఏంటి చెప్పండి. అదే మాది అలా ఎకరం భూమి కబ్జా పెట్టింది సార్. పెట్టి దాని మీద ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు మా పద్ధతి. ఆయన ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుని మాకు పంపించండు. పంపిస్తే మేము దానికి జవాబు వేసినాము. అది ఎట్లా మీరు ఆల్రెడీ కేసు వేస్తున్నారు కాబట్టి సార్, మీ ప్లీడర్ గారిని మీరు ఒకసారి అప్రోచ్ అయితే దాన్ని తొందరగా డిస్పోజ్ చేయించమని చెప్పేసి అని మాట్లాడండి, అది తొందరగా అయిపోతుంది. అదే ఇప్పుడు మాకైతే భూమి వస్తుంది కదా అని అడుగుతున్నాం. మీ దగ్గర డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం కోర్టు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తుందండి. మరో కాలర్ ఉన్నారండి, వెంకటేశ్వర్లు కర్నూలు నుంచి మాట్లాడుతున్నారు. వెంకటేశ్వర్లు గారు సార్, చెప్పండి సార్, మీ సమస్య ఏంటో చెప్పండి. లాయర్ గారు ఉన్నారు. సార్ మాది గవర్నమెంట్ ఒక పట్టా ఇచ్చింది సార్. గవర్నమెంట్ అది మాకు గవర్నమెంట్ 2000 కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు పట్టాకి మేము పట్టా అప్లై చేసాము. గవర్నమెంట్ పట్టాకు అప్లై చేస్తే తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పట్టా ఇచ్చారు మాకు ఎమ్మెల్యే గారు. పట్టా ఇచ్చింటే ఆ పట్టా మళ్ళా వేరే వాళ్ళ పేరు పైన మాకు 2022లో పట్టా ఇచ్చింటే 2020లో వేరే వాళ్ళు పట్టా పుట్టించుకున్నారు. అది మళ్ళా మేము స్పందనలో పెట్టుకుంటే డీడీ నంబర్, చెక్ నంబర్ అంతా మీది ఆన్లైన్ లో ఉంది, వాళ్ళు ఎక్కడ కనబడట్లేదు అంటున్నారు. అయినా వాళ్ళు మీరు జాగాలకు వస్తే కేసు పెడతాము అని గొడవ చేస్తున్నారు. ఎవరు కేసు పెడతామంటున్నారు? అవతల పట్టా చేసుకున్న వాళ్ళు. ఇంకో సరే, మీరు ఒక పని చేయండి, మీరైతే హైకోర్టుకు అప్రోచ్ అయ్యి మీరు ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసుకొని మీరు ఒక ఆర్డర్ తీసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు మీరు సర్వే చేయించమని చెప్పేసి అని అప్లికేషన్ పెట్టుకోండి. మీ ల్యాండ్ ఎక్కడైతే ఉందో వాళ్ళు దాన్ని సర్వే చేసి మీకు తీర్చేస్తారు. అది గవర్నమెంట్ ల్యాండ్ ఒకటి, అది గవర్నమెంట్ ల్యాండా ప్రైవేట్ ల్యాండా? గవర్నమెంట్ ల్యాండ్ సార్. గవర్నమెంట్ ల్యాండ్ లో మీరు గవర్నమెంట్ మీకు ఎందుకు ఇచ్చింది? అది బీద వాళ్ళకి పట్టాలు ఇస్తుంది కదా సార్ గవర్నమెంట్. గవర్నమెంట్ మీకు ఇచ్చింది ఇండ్ల పట్టానా లేకపోతే అగ్రికల్చర్ ల్యాండా? ఇళ్ళ పట్టాలు సార్. ఇండ్ల పట్టాలు ఇప్పుడు అందులో ఇండ్లు వేసుకున్నారా? లేదు సార్, వేసుకునేకపోతే వాళ్ళు రాని. ఎప్పుడు ఇచ్చింది మీకు? ఎప్పుడు వేసుకోవడానికి మీరు వెళ్ళారు? మాకు 2022లో ఇచ్చినారు సార్. మీకు పట్టా ఇచ్చింది 2022లో? 22లో. ఓకే, ఎవరు ఇచ్చారు? అది వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇచ్చింది సార్. వైఎస్ఆర్ గవర్నమెంట్ స్కీమ్ దాంట్లో ఇచ్చారు మీకు అందరికి ఇల్లు పథకం. అవును సార్. మరి ఇల్లు పథకంలో మీకు ల్యాండ్ ఇచ్చినప్పుడు మీ మీద ఇప్పుడు ఎవరు వచ్చి మీకు బెదిరిస్తున్నారు? ఆల్రెడీ 2020లో మాకు పట్టా ఉందని వాళ్ళు పట్టా చూపిస్తున్నారు సార్, ఇంకో డబల్ పట్టా. ఆ పట్టా సేమ్ ఎట్లా ఈ గవర్నమెంట్ ఇచ్చిన పట్టానేనా? గవర్నమెంట్ ఇచ్చింది కాదండి సార్, ఆర్ఐ ఇచ్చినాడంట. ఆర్ఐ ఇచ్చిన పట్టా చెల్లదు. వైఎస్ఆర్కి సంబంధించిన స్కీమ్లో మీకు వచ్చిన పట్టా ఏదైతే ఉంటుందో ఆ పట్టాను తీసుకొని మీరు మీ కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీరు కంప్లైంట్ పెట్టండి, ఇలా వీళ్ళు వచ్చి మీ మీద దౌర్జన్యం చేస్తున్నారు, మీ ల్యాండ్ని కాపాడమని చెప్పేసి అని. మీరు పట్టా ఇచ్చిన తర్వాత మీరు ఇల్లు వేసుకోవడానికి అదొక స్కీమ్ కాబట్టి ఆ స్కీమ్ కండిషన్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వాలి. డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ పెట్టించుకుంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్. ఇప్పుడు నేను 1 year అయింది తిరిగేకి. అయితే ఒక పని చేయండి, మీరు హైకోర్టులో రిట్ పిటిషన్ వేయండి. సోన్స్ ఒక చోట మేము కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు పట్టించుకోవట్లేదు, దాన్ని త్వరితగతిన ఆ కంప్లైంట్ని ఫార్వర్డ్ చేసి దాన్ని విచారించి యాక్షన్ తీసుకోమని చెప్పేసి అని హైకోర్టులో మీరు రిట్ వేసుకోవచ్చు అండి. హైకోర్టులో వేసుకోవాలా సార్? వెంకటేష్ గారు, మీకు కావాలంటే అక్కడ హైకోర్టులో మీకు ఉచిత న్యాయ సలహా అందించడానికి కూడా కొన్ని కమిటీస్ ఉంటాయి అక్కడ. సో వారిని వెళ్ళి కూడా మీరు అక్కడ ఎవరైనా లాయర్స్ ఉంటే వాళ్ళతో కలిసి మీరు ఒకవేళ మీ దగ్గర డబ్బులు మరి అంతగా లేని పక్షంలో మీరు వెళ్ళి వారిని కలిస్తే ఉచిత న్యాయం అందించే అవకాశం ఉంటుంది మీకు. ఓకేనా? సో ఇంకొక కాలర్ ఉన్నారండి, కృష్ణ గారు, మహబూబాబాద్ నుంచి. కృష్ణ గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. సమస్య మా ఊరు పక్కన చెరువు ఉంది సార్. ఎస్, చెరువు మొత్తం కబ్జా చేశారు. మహబూబాబాద్ టౌనా లేకుంటే పక్కన గ్రామమా? గ్రామం సార్, మల్యాల. లాయర్ గారు ఉన్నారు, చెప్పండి మీ సమస్య. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. మాది మల్యాల, మహబూబాద్ జిల్లా. మల్యాల పక్కన మాది గ్రామ పంచాయతీ. ఓకే. చోకుల తండా జీపీ. దానికి అనుసంధానం ఒక చెరువు ఉంది మాకు, ఆంబుత్కుంటా అని.
అవి దాదాపుగా చుట్టూ రైతులు అంత కబ్జా చేసుకొని పోయిన గవర్నమెంట్ లో వాళ్ళకి పట్టాలు ఇచ్చేసారు అన్యాయంగా. ఉమ్. అంటే పోయినసారి మన అంటే పట్టాలు దేనికోసం ఇచ్చారండి? వాళ్ళు చెరువు మొత్తం అంతకుముందు పట్టాలు పొలాలు ఒకటి తీసుకున్నారు. పట్టా వ్యవసాయం చేసుకోవడం కోసం ఇచ్చారా, లేకపోతే పట్టా ఇల్లు ఇచ్చారు. కట్టుకోమని ఇచ్చారా? దేనికోసం ఇచ్చారు? వ్యవసాయం చేసుకోమని ఇచ్చారు సార్. ఇప్పుడు ఆ చెరువులో వాళ్ళు వ్యవసాయం చేసే చోట నీళ్లు ఉన్నాయా? నీళ్ళు బావి కూడా ఉంది చెరువులో. అలా కాదండి, వాళ్ళు వ్యవసాయం చేసే చోట ల్యాండ్ ఉందా లేకపోతే చెరువు ఉందా? చెరువు ఉన్నది. అంటే మరి నీళ్ళుంటే సార్ వినండి, మీరు పూర్తిగా వినండి, వాళ్ళు నీళ్లుంటే పొలం పండదు కదా. ఇప్పుడు వానాకాలం ఉంటుంది, యాసంగి ఉండదు సార్, తగ్గుతాయి కదా. అంటే ఓన్లీ ఎప్పుడైతే ల్యాండ్ ఉంటుందో అప్పుడు వాళ్ళు పంట చేసుకుంటున్నారు, అంతేనా? అయితే వాళ్ళకి రైట్ ఉంటుందండి, వాళ్ళకి రైట్ ఉంటుంది. వినండి సార్, వాళ్ళకి రైట్ ఉంటుంది. ప్రభుత్వ భూములలో ప్రభుత్వం ఎవరికైనా కూడా అగ్రికల్చర్ కోసం పట్టా ఇవ్వచ్చు, వాళ్ళు వ్యవసాయం చేసుకోవచ్చు. వాళ్ళు వ్యవసాయం చేసుకోవడం దాని గురించి వాళ్ళకైతే రైట్ ఉంటుంది.